నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. ఆర్మూర్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో గ్రామ సర్పంచులకు సిపి సాయి చైతన్య డ్రగ్స్ పై సూచనలు సలహాలు. జిల్లా కేంద్రంలో ఎన్ఎస్యుఐ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. మిద్దపల్లి గ్రామంలో ఘనంగా భవానీ శంకర దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన. ఆలూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆలూరు మండలానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. 37 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 3 చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గుత్ప నుండి ఆలూరుకి డబుల్ లైన్ రోడ్డు, కల్లేడ నుండి ఆలూరు మరియు ఆలూరు టు గుత్పకు డబుల్ లైన్ రోడ్లు మంజూరు చేయించడం జరిగిందని, ఆలూరు గ్రామంకు బైపాస్ రోడ్డు అవసరమని, గ్రామస్తులందరి నిర్ణయంతో ఏకాభిప్రాయంతో రోడ్డుకు చొరవ చూడాలని, అవసరం మేరకు నిధులు మంజూరు చేయిస్తానని అన్నారు. ఆలూరు మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దడంలో మండల ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సూర శ్రీకాంత్, కల్లెడ సర్పంచ్ సుస్మిత, మచ్చర్ల సర్పంచ్ కట్ట నరసయ్య, హరీష్, మల్లయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. యూరియా ఎంత సబ్సిడీ ఇస్తున్నదంటే రైతు గురించి ఇస్తున్నది తప్ప దొంగలకు అమ్ముకోవడానికి ఇస్తలేదు. రైతు పేరు చెప్పి 4 లక్షల కోట్లు దోసుకుంటున్నారు. ఇట్లా దొరికిపోతుంది. కళ్ళు కనబడతాయి, చేతుల ఫింగర్లు కనబడతాయి. ఇప్పుడు ఆధార్ ఉన్నది, ఆధార్ వేసుంటే ఈ దేశం సగం ఎన్నో రకాల ఉపయోగాలైన ఇతని ఏళ్ళు దొరికినది. ఈ వేలు ముద్రలు ఈ ప్రపంచంలో ఒక మనిషికున్న వేలు ముద్రలు ఇంకొక మనిషికి ఉండే. అందుగురించి నీకు ఎక్కడ పోతే అక్కడ మీరు తీసుకుంటున్నారా? రేషన్ షాప్ కాడ తీసుకుంటున్నారా? ఇవన్నీ మీకు అర్థం కాని భాష. ఈ వేలుకున్న ఏవైతే ఉన్నాయో గీతాలు ప్రపంచంలో ఇంకొక మనిషికి ఉండే. కన్ను మీరు తీసుకుంటున్నారా? కన్ను సాఫ్ట్వేర్ ఈ కన్ను ఏదైతే ఉంటుందో ప్రపంచం ఇంకొకరికి ఉండదంట కన్ను. ఇవన్నీ పేద ప్రజల పేర్లు చెప్పి 50-60 ఏళ్ళ నుంచి దొరికినట్టు దోసుకుంటున్నారు. కాబట్టి రాను జరుగుతున్నది. ఎక్కడైనా మీకు రైతులకు ఇబ్బందులు వస్తే స్థానిక అధికారులు అని ముఖ్యంగా ఆలూరు వాళ్ళకు కూడా ఇప్పుడు విజయ్ అందరికి చెప్పండి. ఇప్పుడు ఒక చిన్న ఇష్యూ వచ్చింది, మీరు గ్రామస్తులు నిర్ణయించుకోండి. ఇప్పుడైతే ఆలూరుకు గుత్పెకు డబుల్ రోడ్ శాంక్షన్ అయింది, అయిపోతే వర్క్ చాలా అవుతుంది. ఆలూరుకు కల్లెడకు డబుల్ రోడ్ శాంక్షన్ అయిపోయింది, అది వర్క్ చాలా అవుతుంది. ఇప్పుడు ఇంకొక 2 కోట్లు పెట్టాను ఆలూరుకు బైపాస్. ఈ బైపాస్ అనేది మీరు కొద్దిగా నిర్ణయించుకోండి. ఇప్పుడు ఎట్లయితే వెలుమలకు ఉన్నదో శాంక్షన్ చేసి పెడతారు. మీకు ఏదైనా ప్లాన్ చేసుకుంటే మంచిగా భవిష్యత్తులో వర్క్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆలూరు ఊరంతా గుర్తిపోయింది లోపల. అది ఇప్పుడు 2 కోట్లు అయితే పెట్టినా ఇప్పుడు ఇప్పటి కాదు కానీ ప్రభుత్వం ప్రపోజల్ పెట్టాము. ఇప్పుడైతే మీకు ఎందుకంటే ఇప్పుడు ఒక మేడపల్లికి రోడ్ అవుతుంది, మేడపల్లి అయిపోతుంది. మేడపల్లి ఒకటి దయచేసి ఒక మాట, ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అయింది. ఫస్ట్ ప్రాధాన్యత క్రమంలో ఫస్ట్ ఇల్లు ఊరుకు 10, 20, 30, 40, 50 కట్టుకుంటే వాళ్ళందరికీ ఇస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, అలాగే యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో సిపి సాయి చైతన్య అన్నారు. ఆర్మూర్ పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మీనాక్షి కన్వెన్షన్ హాల్లో ఆర్మూర్ మండల సర్పంచ్లు మరియు ప్రజాప్రతినిధులతో మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపి సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపి సాయి చైతన్య మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు గ్రామాన ప్రజాప్రతినిధులతో మన ఊరు మన భద్రత మన బాధ్యత అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా గ్రామాలలో యువతను చైతన్యపరిచేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలని, అలాగే వారు వ్యసనాలకు బానిస కాకుండా ఇలాంటి చర్యలు చేపట్టి అన్న విషయాలపై అవగాహన కల్పించారు. నేటి యువత మద్యమత్తుకు బానిస కాకుండా డ్రగ్స్ దూరంగా ఉంటూ మంచి ఉద్యోగం అన్వేషణలో పడి ఉన్నత అవకాశాలను చేజిక్కించుకోవాలన్నారు. అలాగే పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ఎప్పుడూ వారి కదలికలను గమనించాలని సూచించారు. అనంతరం అలైవ్కు సంబంధించిన ప్రతిజ్ఞ వారితో చేయించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి,
సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వర్లు, సిఐలు సత్యనారాయణ, జాన్ రెడ్డి, ఎస్ఐలు రజనీకాంత్, సంజీవ్, అనిల్, రామ్, శ్యామ్, శైలేందర్, కిరణ్, పాల్ మరియు ఆయా గ్రామాల సర్పంచులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఓకే సెల్ ఫోన్ అడిక్షన్ అయ్యింది. రెండోది ఏంటి అంటే మనం అది సొసైటీ ఇంతమంది పిల్లలందరూ కూర్చోబెట్టి మాట్లాడేవాళ్ళు, చెప్పేవాళ్ళు, ఆడేవాళ్ళు ఏంటి అవన్నీ పోయినాయి. వాటిని తీసుకురావాలి, అందరినీ కూర్చోబెట్టుకోవాలి, అందరినీ పిలిపియాలి, ఏదో ఒక యాక్టివిటీ చేయాలి. మీరు యాజ్ లీడర్, మీరు ఒక నాయకులు కాబట్టి చిన్నపిల్లలతో వెరైటీ యాక్టివిటీస్ చేయించి ఆ యాక్టివిటీలో కూడా ఇవన్నీ చెప్పాలి. ఈ సెల్ ఫోన్ వల్ల సెల్ ఫోన్ కొని చనిపోయే సిచ్యువేషన్ వచ్చిందంటే ఎక్కడికి వెళ్తున్నారు ఆ పిల్లలు, ఎట్లాగా అడిక్ట్ అయిపోయారు, దానికి ఎట్లాగా వాళ్ళు బాధ్యత అయిపోయారు మనం గుర్తుంచుకోవాలి. పేరెంట్స్ కూడా మనం కౌన్సిలింగ్ ఇవ్వాలా, వాళ్ళు చెప్పాలా, అది బాబు మీ పిల్లల యొక్క సిచ్యువేషన్ ఏంటి, ఎట్లా ఉందని చూసినట్టు చూడాలి. సెల్ ఫోన్లో వాళ్ళు చేసే యాక్టివిటీస్ కూడా నిఘా లేకపోవడం కూడా కారణం ఉంది. సో మీరు ఇలాంటి స్పోర్ట్స్ యాక్టివిటీ కూడా ఇంకా మళ్ళీ చెప్పేది ఎందుకంటే స్పోర్ట్స్ లాంటి ఏంటంటే పిల్లలు బయటకు వస్తారు, ఇంట్లో ఉంటారు, ఇంట్లో ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు తిరిగి సిచ్యువేషన్లో ఉంది. బయటకు వచ్చేది ఆడపిల్లలు, మగపిల్లలు డిఫరెంట్ యాక్టివిటీస్ స్పోర్ట్స్లో పెట్టచ్చు. ఏదైతే ఏదో ఒకటి మీ వ్యవసాయం ఎట్లా చేస్తారో మనం చూపించచ్చు. ఇంకొకటి మన రోడ్స్, మన విలేజెస్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఎట్లా ఉంది, విలేజ్ యొక్క వాతావరణం ఎట్లా ఉంది, ఎంత కష్టపడుతున్నాము అవన్నీ మీకు చెప్పాలి. చెప్తే జనాలు చెప్పాలంటే బయట తీసుకురావాలి. అప్పుడే వీళ్ళందరూ మొబైల్ ఫోన్లు, టీవీలో అనుకుంటూ ఉండడం మానేస్తారు. వాళ్ళ యొక్క కంప్లీట్ అభివృద్ధి కూడా జరుగుతుంది, డెవలప్మెంట్ వస్తుంది. ఏదంటే అవసరం. సో ఇది మళ్ళీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. బట్ ఇలాగ పిల్లలకు వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎంత వీక్ అయిపోయిందో మనం గుర్తుపెట్టుకుని వాళ్ళు కూడా అభివృద్ధి చేయడానికి కష్టపడాలి. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరతో కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పేర్కొన్నారు. జకన్పల్లి మండలం అర్గుల్లో తెలంగాణ మార్కెట్ ద్వారా PSCS ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు, అదేవిధంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా తూకం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పంటను తూకం వేసి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. మొక్కజొన్న క్వింటాలుకు 2400 రూపాయలు, వరి గ్రేడ్ ఏ క్వింటాలుకు 2389 రూపాయలు, గ్రేడ్ బి 2369 రూపాయలకు కొనుగోలు చేస్తుంది. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తుందన్నారు. ప్రభుత్వానికి నష్టం వాటిల్లినా సరే ఏ ఒక్క రైతు నష్టపోకుండా మద్దతు ధరతో పంట కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. అత్యధికంగా మన నిజామాబాద్ జిల్లాలోనే వరి పంట సాగు అవుతుందని గుర్తు చేశారు. నియోజకవర్గంలో దాదాపు 218 కొనుగోలు కేంద్రాల్లో పంటను కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. భరోసా ఏదైతే ఇచ్చిందో వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వం దాని ద్వారా వరి దిగుబడి రికార్డు స్థాయిలో మన తెలంగాణలో నంబర్ ఉన్నాం. దాంట్లో మన నియోజకవర్గం ఇంకా నంబర్లో ఉంది. అంటే మన పెద్ద ఏరియా ఇది. అంటే ఒకప్పుడు చెప్పేవాళ్ళు బోధన అంటే మరి వరి బాగా పడుతుంది, మాంసం అంటే బాగా వరి పడతారు. ఇప్పుడు మన దగ్గర అంతకంటే ఎక్కువ పడుతుంది. అంటే ఈ రికార్డు స్థాయి వరి పండినప్పటికీ ఈ 4 పంటలను మీరు చూస్తా ఉన్నాం. గతంలో 10 కిలోలు కొడతారు, దారి ఉంటాడు, బరదారు ఉండేది, బారదారు ఉంటే అమ్మారు ఉంటాడు. 2 నెలలు 3 నెలల పొలుగా కొలుసుడు, తర్వాత దాంట్లో అందరికి ఎవరు కమిషన్ ఉండేవో మీకు అందరికి కూడా తెలుసు. DCMS ద్వారా 19 FAO ద్వారా 5,000 మొత్తం 218 సెంటర్లు మన నిజామాబాద్ శాంక్షన్. సో మేము ఒకటే మీకు భరోసా చూసుకున్నా, మీకు ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కలగదు. ప్రతి గింజ కొనే బాధ్యత ప్రభుత్వాన్ని ఆల్రెడీ ప్రభుత్వం మనం చేసింది ఉంది. కాబట్టి మీకు ఎక్కడ కూడా కట్ట తీయరు, ఎక్కడ లారీలో ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉండదు. మళ్ళీ మీకు ఖచ్చితంగా మీ ఎంప్లాయీ ఆన్లైన్ లో డేటా ఎంట్రీ మీరు మొత్తం కూడా కొనుగోలు అంతా కూడా ఫైనల్ అయిన తర్వాత మీకు త్వరలో 3 రోజుల్లోనే పైసలు వస్తాయి. గతంలో చూస్తున్నాం. కాబట్టి ఇలా రైతుకు అన్ని విధాలుగా పెద్ద వేస్తా ఉన్నాం. ఆర్మూర్ మండలంలోని మిర్దపల్లి గ్రామంలో శ్రీ శ్రీ భవానీ శంకర దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా జరిగింది. మిర్దపల్లి గ్రామంలో గ్రామస్తుల ప్రత్యేక చొరవతో నూతనంగా శ్రీ శ్రీ భవానీ శంకర్ దేవాలయ నిర్మాణం ఇటీవల పూర్తి చేసుకోవడంతో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వేద మంత్రాల మధ్య ప్రారంభమైంది. నేటి నుంచి ఈ నెల 13 వరకు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కొనసాగుతుందని గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా నేడు ఆలయంలో గణపతి హోమం, ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ
ఆలయ నిర్మాణం కోసం గ్రామస్తులు మరియు దాతలు ఎందరో మంది సహకరించారని 3 రోజుల పాటు విశిష్ట పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్నామని తెలిపారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు ఉన్నారు. గణపతికి ప్రత్యేక దేవాలయం, అమ్మవారికి ప్రత్యేక దేవాలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక దేవాలయం, తర్వాత క్షేత్ర పాలకుడు ఎవరు, రక్షకుడు క్షేత్రాన్ని రక్షించేది, ప్రతి గ్రామాన్ని రక్షించే దేవత ఎవరు అంటే హనుమంతుల వారు. తిరుమలలో కూడా ముందర వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఎదురుగా వేడి హనుమాన్ అని హనుమత్ దేవాలయం ఉంటుంది. మరి కాబట్టి హనుమంతుడు క్షేత్ర రక్షకుడు, గ్రామ రక్షకుడు. అటువంటి హనుమంతుడిని మన దేవాలయానికి ముందర, మన దేవాలయం ఉన్నది గ్రామానికి ముందర, ఆ దేవాలయానికి ముందర ఉన్నది హనుమంతుడు. అది చాలా గొప్ప విషయం. మీ అందరికీ రక్షకుడుగా హనుమంతుడిని ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందదాయకం. మీరే కాదు, మీ పూర్వీకుల యొక్క పుణ్యం, ఎంతో పుణ్యఫలం ఉంటే గానీ ఇటువంటి గొప్ప కార్యక్రమం జరగదు. ఎందుకని అంటే ఒక చిన్న పుణ్యకార్యం జరగాలి అంటే కూడా దానికి పుణ్యం ఉండాలి. ఒక పుణ్యకార్యం జరగాలంటే కూడా పుణ్యం ఉండాలి. డబ్బు సంపాదించాలి, ఒక బిజినెస్ చేసి డబ్బులు మనం సంపాదించాలి. బిజినెస్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి? డబ్బే కావాలి. మాకు పూజకు వస్తే అంటారు, స్వామి గ్రహాలు మంచిగా లేవు స్వామి, మాకంతా బరకత వస్తలేదు అంటే, ఎవరైనా అయ్యగారు స్వామి నా ఇట్లా చిన్న నవగ్రహ పూజ చేసుకో అని అంటే పాపం వాళ్ళకేం తెలుస్తుంది, అడుగుతారు. స్వామి మా ప్రాబ్లమే పైసా, ఒక బరకత లేదని చెప్పి ప్రాబ్లమే పైసా. మళ్ళీ మంత్రుల దగ్గర పోతే మళ్ళీ చిన్న పూజ చెప్తే దానికి పైసే అని అనుకుంటారు. కానీ కాదు, తప్పని. ఖచ్చితంగా మీరు చూడండి, ఒక బిజినెస్ చేయాలి అంటే ఏం కావాలి? ముందు డబ్బే కావాలి. ప్రతి దాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచాన్ని నడిపిస్తున్నది ఏంటి అంటే ధనం. కాబట్టి ఆ ఎంతో శ్రద్ధతో ఇంత ధనాన్ని సేకరించి భక్తజనుల సహకారంతో ఏదైతే ఇంత మంచి సుందరమైన దేవాలయం నిర్మాణం చేసుకున్నారో మీ అందరికి ముందుగా మీ అందరికి కూడా అభినందనలు. ఈ దేవాలయం ప్రతిష్ట చేసుకున్నందుకు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్ మహిళా ప్రాంగణంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా అభ్యర్థినులను ఫోన్ ద్వారా వేధింపులకు గురి చేసిన సతీష్ అనే వ్యక్తి కోసం ప్రత్యేక బృందాల ద్వారా గాలిస్తున్నట్లు ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ మాట్లాడుతూ ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్ మహిళా ప్రాంగణంలో గత మార్చి 2వ తేదీ నుంచి 31 వరకు బ్యూటీషియన్ కోర్సులో 28 మంది మహిళా అభ్యర్థినులకు శిక్షణ పొందారని, శిక్షకురాలు కోర్సులో భాగంగా మహిళా అభ్యర్థినుల ఫోన్ నంబర్లతో వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసిందని, అభ్యర్థినులు శిక్షణను ప్రాక్టీస్ చేస్తూ తమ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తుండేవారని, శిక్షకురాలికి నిజామాబాద్కు చెందిన సతీష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడంతో తరచూ సతీష్ శిక్షకురాలిని కలుస్తూ ఉచ్చులోకి లాగి కోర్సు అభ్యసిస్తున్న విద్యార్థినుల ఫోటోలు, ఫోన్ నంబర్లను శిక్షకురాలి నుంచి తన ఫోన్లోకి పంపించుకొని ఇద్దరిని వేధింపులకు గురి చేశాడని, బాధితుల విషయం కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు మహిళా ప్రాంగణానికి చేరుకొని మేనేజర్ ఇందిరాకు ఫిర్యాదు చేశాడని తెలిపారు. మహిళా ప్రాంగణ మేనేజర్ ఇందిరా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అందులో 28 మంది స్టూడెంట్స్ మహిళలకు కొన్ని కోర్సులో భాగంగా ఫోటోలు తీసుకోవడం, వీడియోలు తీసుకోవడం జరిగింది. ఆ వీడియోస్ని తనకు తెలిసిన వ్యక్తి సతీష్ అనే వ్యక్తికి వీడియోస్, ఫోన్ నెంబర్స్, వాట్సాప్ గ్రూప్లో ఉన్న ఫోన్ నెంబర్స్ షేర్ చేయడం జరిగింది. అందులో నుంచి ఒక 2 మహిళలకు ఆ వాట్సాప్ నెంబర్ తీసుకొని వాట్సాప్లో చాటింగ్ చేయడం జరిగింది. దీని విషయంలో ఈరోజు మన డిస్ట్రిక్ట్ మేనేజర్ మహిళా వికాస కేంద్రం మేనేజర్ మేడం కమిడి ఇందిరా మేడం గారు ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద పూర్తి కేసు నమోదు చేసుకొని పూర్తి దర్యాప్తు చేయడం జరుగుతుంది. నిందితులను పట్టుకోవడానికి స్పెషల్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. మహిళా ప్రాంగణంలో బ్యూటిషియన్ ట్రైనింగ్ 1 మంత్ బ్యూటిషియన్ ట్రైనింగ్ జరిగింది. ఈ ట్రైనింగ్ మార్చిలో స్టార్ట్ అయ్యి మార్చి 31కి అయిపోయింది. శిక్షణ ముగించుకొని అందరూ పిల్లలు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు ఉదయం మాకు ఇన్సిడెంట్ గురించి తెలుసు. పిల్లలందరూ ఇట్లా ఫొటోస్ మార్ఫింగ్ చేశారు అది అని చెప్పారు. చెప్తే మేము ఏమంటే జిల్లా అధికారులకి ఇన్ఫార్మ్ చేశాము. వాళ్ళ ఆదేశాల ప్రకారం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. ఇన్స్ట్రక్టర్ ఎవరైతే బ్యూటిషియన్ ఇన్స్ట్రక్టర్ ఉన్నారో ఆయన స్నేహ అని గుండ్లవల్లి స్నేహ అని ఆమె బ్యూటిషియన్ ఇన్స్ట్రక్టర్గా పనిచేసింది ఇక్కడ. ఆమె వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగిందని ఆమె వీళ్ళ ఫోన్ నంబర్లు అది అవుట్ సైడర్స్కి ఇచ్చిందని తెలిసి బయట సతీష్ అనే వ్యక్తికి పంపించిందని తెలిసింది. ఇప్పుడు మేము పోలీస్ కంప్లైంట్గా ఇవ్వడం జరిగింది. శిక్షణ 28 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కంప్లైంట్ మాత్రం 8 మంది పిల్లలు ఇచ్చారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని రజక సంఘానికి ఎలక్షన్లో భాగంగా మాట ఇచ్చిన ప్రకారం సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ 3.5 లక్షలతో రజక సంఘం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ హారిక అశోక్ మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో మరియు రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి కేటాయించిన ప్రత్యేక నిధులచే ప్రహరీ గోడకు 3,50,000 రూపాయలు మంజూరు చేసుకుని దాంట్లో భాగంగా ప్రహరీ గోడకు సర్పంచ్ హారిక, ఉప సర్పంచ్ అశోక్ మరియు బీఆర్ఎస్ నాయకులు, రజక సంఘ సభ్యుల ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించినట్లు తెలిపారు. సర్పంచ్ హారిక అశోక్ ఎలక్షన్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు రజక సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. బాల్కొండ నియోజకవర్గ శాసనసభ సభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సర్పంచ్, ఉప సర్పంచ్లను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మైలారం సుధాకర్, టౌన్ అధ్యక్షులు నరేందర్, అహ్మద్, సుభాష్ గౌడ్, బద్రి, మహేందర్, రాజేశ్వర్, అక్షయ్, నాగేష్, భూమేశ్వర్, బీఆర్ఎస్ నాయకులు మరియు రజక సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సభ్యులు ఈ ప్రహరీ గోడ గురించి అడగడం జరిగింది. దాని ద్వారా ప్రశాంత్ అన్న, సురేష్ అన్న చెప్పి ఈ నిధి ఒకటి సంక్షేమం చేయడం జరిగింది. దీని ద్వారా వీళ్లకు ఈ రోజు భూమి పూజ చేయడం జరిగింది. ఈ రోజు కమ్మర్పల్లి మండల కేంద్రంలో రజక సంఘం వారికి ప్రహరీ గోడ నిర్మించడానికి మా బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి గారు వేముల ప్రశాంత్ రెడ్డి గారిని, మా సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామస్తులము ఎన్నికల సందర్భంగా మనం హామీ ఇచ్చింది ఉన్నదని చెప్పగా 3.5 లక్షల రూపాయలు కేఆర్ సురేష్ రెడ్డి రాజ్యసభ సభ్యులు ఆయన నిధుల నుండి మంజూరు చేయించి ఇవాళ పనులను ప్రారంభించినాం. సురేష్ రెడ్డి గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా కమ్మర్పల్లి ప్రజల తరపున, రజక సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ఇటీవల అకాల వర్షంతో నష్టపోయిన ప్రతి రైతును తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి తెలిపారు. డిచ్పల్లి మండలం సుద్దపల్లి గ్రామంలో రైతుల పంట పొలాలను ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఎవరు కూడా అధైర్యపడవద్దని కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి అన్నారు. పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే స్థానిక వ్యవసాయ, విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారుల ద్వారా పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీన అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి నియోజకవర్గంలోని రైతుల పంట పొలాలు దెబ్బతిన్నాయన్నారు. అదే రోజు తక్షణమే వ్యవసాయ, విద్యుత్, రెవెన్యూ అధికారులతో మాట్లాడి పలు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. నష్టానికి సంబంధించిన వివరాలను ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించామని తెలిపారు. కానీ ప్రతిపక్ష బీజేపీ నాయకులు అనవసరపు రాద్ధాంతం చేస్తూ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తమది రైతు ప్రభుత్వమని, రైతులు కష్టాల్లో ఉంటే తప్పకుండా వారికి అండగా ఉంటామని చెప్పారు. ఘటన జరిగిన కొన్ని రోజులు కూడా కాకముందే బీజేపీ నాయకులను, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రైతులు బాధల్లో ఉంటే వారికి అండగా నిలవాల్సింది పోయి చిల్లర రాజకీయాలు చేయడం హేయమైన చర్యని విమర్శించారు. ఆర్మూర్ పట్టణంలో ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరాలు జరగవని, అకస్మాత్తుగా జరిగిన దుండగులను వెంటనే గుర్తించి పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుందని, సీసీ కెమెరాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని సిపి సాయి చైతన్య అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో భక్తాంజనేయ మందిరం పరిసర ప్రాంతంలో 22 సీసీ కెమెరాలను సిపి సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, సీసీ కెమెరాల ద్వారా అనుమానాస్పద కార్యకలాపాలను సులభంగా గుర్తించవచ్చన్నారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని, నేరాలు జరిగినా వాటిని కెమెరాలు పట్టేస్తాయని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా నిర్వహించవచ్చన్నారు. ట్రాఫిక్ నియంత్రణ కూడా సీసీ కెమెరాలు ఎంతో సహాయపడతాయన్నారు. కాలనీలలో ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు పెట్టించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, కాలనీవాసులు తదితరులున్నారు. రైతులు పండించిన వరి పంటను ఎలాంటి కోతలు లేకుండా, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేపడుతుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. ఇందల్వాయి పిఏసిఎస్ ఆధ్వర్యంలో గన్నారం శివార్లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా తూకం వద్ద పూజలు చేసి కొనుగోలు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులను రాజును చేసే దిశగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేని రైతు సంక్షేమ పనులు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఇది ఓర్వలేకే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
తప్పకుండా రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎక్కడా లేని విధంగా మన దగ్గరే వరి అత్యధికంగా సాగవుతుందన్నారు. దాదాపుగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 218 కొనుగోలు కేంద్రాల ద్వారా పంటను కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. రైతులు సాగు చేసిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరతో కొంటుందని తెలిపారు. మెజారిటీ ఏమో ప్యాక్ సొసైటీ ఒక 130 ఉన్నాయి. మిగతా IDCMS వాళ్ళు కొంచెం FPOs అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కూడా ఎక్కడెక్కడ ముందుకు వస్తే వాళ్ళకు అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే రైతుకు గిట్టుబాటు ధరను మరి 2369 రూపాయలు సన్న రకంకి, తర్వాత 89 రూపాయలేమో దొడ్డు రకం ఇవ్వాలి. ఖచ్చితంగా ఒక గింజ కూడా మరి అంటే కటింగ్ లేకుండా, మరి ఒకవేళ ఏదైనా ఇక్కడ అకాల వర్షాలు పడ్డాయి, ఇంకేదైనా పంట నష్టం అంటే మన రంగు మారింది, ఇంకేదైనా అయిందా ఉంటే కూడా అన్ని కూడా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆల్రెడీ గిన్ని బ్యాగ్స్ కానీ లారీలు కానీ అంతా కూడా సిస్టమ్ అంతా ఎస్టాబ్లిష్ అయింది. అయితే ఇప్పుడు దాని గురించే ఇప్పుడు మనము స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం. ఒక 2-3 రోజులు కొనుగోలు కేంద్రం అంటే ఇక్కడ స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పుడు కొనుగోలు స్టార్ట్ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాల నాయకుల సేవలు ఎంతో గొప్పవని రాష్ట్ర PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇందిరా భవన్ లో NSUA 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా TPCC అధ్యక్షులు MLC మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో CWC సభ్యులు చెల్లా వంశీచందర్ రెడ్డి, BC కార్పొరేషన్ చైర్మన్ నూత శ్రీకాంత్ గౌడ్, OBC కన్వీనర్ వెంకటేష్, ఇందిరా శోభన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ NSUA నాయకులు విద్యార్థులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థి రాజకీయాలు భవిష్యత్తు నాయకత్వాన్ని పునాది అని పేర్కొన్నారు. రాజకీయంగా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ధన్పాల్ విఠల్ గుప్తా లక్ష్మీబాయిల సేవార్థం జిల్లా కేంద్రంలో అంబలి కేంద్రాలను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం నగరంలోని CLMS పెట్రోల్ బంక్ ఎదురుగా అంబలి కేంద్రాన్ని ఎమ్మెల్యే ధన్పాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని నగరవాసుల సౌకర్యార్థం అంబలి పంపిణీ చేస్తున్నామన్నారు. ఎండదెబ్బ వేడి నుంచి అంబలి ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు. కేంద్రాన్ని గత 12 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారని, 4 ఏళ్లుగా తమ ట్రస్ట్ సహకరిస్తుందని పేర్కొన్నారు. ప్రధానంగా గ్రామీణులు అధిక సంఖ్యలో వస్తారని, వారికి ఆసరాగా ఉంటుందనే ఉద్దేశంతో అంబలి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అంబలి కేంద్ర ప్రతినిధి ఫార్మి రమేష్, కార్పొరేటర్లు నాగొల్ల లక్ష్మీనారాయణ, భట్టు రాఘవేందర్, జ్యోతి మురళి, బంటు ప్రీతి, ప్రవీణ్, మహేందర్, మఠం పవన్, మల్లేష్ యాదవ్, కల్పే అర్చన్ చిరంజీవి, ఎర్రం ప్రభాకర్, గజవాడ ఆగమయ్య, మంచోళ్ళ రామస్వామి, రాజబాబు తదితరులు పాల్గొన్నారు. 6-7 సంవత్సరాలు ఆ తర్వాత మా ట్రస్ట్ ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ అంబలి కార్యక్రమము చేయడం అనేది నిజంగా మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ అంబలి పంపిణీ కార్యక్రమము ఒక 1 నెల రోజుల పాటు, ఆ తర్వాత ఇంకా మండు టెండర్లు ఉంటే దాన్ని ఇంకా ఒక 10-15 రోజులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీనికి సహకరిస్తున్న మహర్షి రమేష్ గారు, అంటే మేము సేవ చేయడం గొప్ప కాదు, దానికి సహకరించే వాళ్ళే గొప్ప. మా సోదరుడు మహర్షి రమేష్ గారికి ముఖ్యంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నా. NSUI ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాలలో రాష్ట్ర నాయకుల చేతుల మీదుగా పెద్ద ఎత్తున నిర్వహించారు. NSUI 56వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదభట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో గిరిరాజ్ కళాశాలలో NSUI జెండా ఎగరవేసి ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరదభట్టు వేణురాజ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, లౌకికవాదం, స్వేచ్ఛ, నాణ్యమైన విలువల ఆధారంగా బాధ్యతాయుతమైన పౌరులు, నాయకులను రూపొందించేందుకు విద్యార్థి సమాజానికి సాధికారత కల్పించాలనే లక్ష్యంతో కేరళ విద్యార్థి సంఘం మరియు పశ్చిమ బెంగాల్ ఛత్ర పరిషత్లను విలీనం చేస్తూ 1971లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ NSUIని ఏర్పాటు చేశారని, నేడు NSUI దేశంలో అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఉందని ఆయన అన్నారు. NSUI ప్రతి ఒక్క విద్యార్థికి విద్యార్థి దశ నుండే ప్రశ్నించే తత్వం, సమస్యలపై పోరాడే తత్వం, నాయక లక్షణాలను పెంపొందించే వారిని గొప్ప పౌరులుగా తీర్చిదిద్దుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో NSUI నాయకులు సాయి కిరణ్ రెడ్డి, శివ, హరీష్, కౌశిక్,
శివ, గణేష్ రెడ్డి, కనకరాజ్, మనీష్, దినేష్, గిరిరాజ్, ప్రభుత్వం కళాశాల విద్యార్థులు వికాస్, రాహుల్, చిన్నయ్య, అభిలాష్, వంశీ తదితరులు పాల్గొన్నారు. ఈత వనంకు నిప్పు వల్ల గీతా కార్మికులకు పూర్తిగా ఉపాధి పోతుందని గీతా కార్మిక సంఘాల నాయకులు అన్నారు. కార్మిక సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ నిన్న అంటే బుధవారం మధ్యాహ్నం నిజామాబాద్ 1వ సొసైటీకి సంబంధించిన వేలాది ఈత వనాన్ని ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. ఈ రోజు దాన్ని పరిశీలించడానికి తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కమిటీకి సందర్శించిన వారిలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు పెద్ద వెంకట్రాములు, అధ్యక్షులు కోయేడ నరసింహుల గౌడ్, ప్రధాన కార్యదర్శి సిదుకు శేఖర్ గౌడ్, కార్యదర్శి వర్గ సభ్యులు బోనాల శివలింగం గౌడ్ మరియు శ్రీరామ్ గౌడ్, రామరాజులు పాల్గొన్నారు. కల్పిత కార్మిక సంఘం బృందం చనిపోయిన ఈత వనాన్ని పరిశీలిస్తున్న సమయంలో కాలిపోయిన దృశ్యాలు చూసి తల్లి లాంటి ఈత చెట్లను చూసి చలించిపోయారు, కంటతడి పెట్టుకున్నారు. గీత కార్మికులకు జీవనోపాధి అలాగే ప్రజలకు ఆయుర్వేద శక్తిని ఇచ్చేటువంటి ఈత వనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కాలబెట్టారు. అందుకే ఎక్సైజ్ శాఖ దీన్ని తీవ్ర పరిణామంగా భావించి వెంటనే దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. ఇవి ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్మూర్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో గ్రామ సర్పంచులకు సిపి సాయి చైతన్య డ్రగ్స్ పై సూచనలు సలహాలు. జిల్లా కేంద్రంలో ఎన్ఎస్యుఐ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. మిద్దపల్లి గ్రామంలో ఘనంగా భవానీ శంకర దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.